వెల్కమ్ టు బ్యాక్ క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. ఇది ఒక చిన్న కంబ్యాక్ వీడియోతో ఇంట్రడక్షన్గా మీ ముందుకు రావాలనుకున్నాను, అందుకే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. బట్ ఇది మీకు తెలియాలని చెప్పేసి ఛానల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అండ్ ప్రీవియస్ ఛానల్ని ఆపేసింది ఎందుకని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ నేను ఈ ఛానల్ని స్టాప్ చేసింది ఏంటంటే ట్యుటోరియల్స్ చేస్తున్నాను. అండ్ మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు. అంటే కొంతమంది క్వాలిటీ కంటెంట్ అంటున్నారు, కొంతమంది కాపీ అంటారు. 1,00,000 మంది 1,00,000 పద్ధతులు అంటున్నారు. బట్ చాలామందికి నేను నచ్చాను, ఇంత సపోర్ట్ కూడా చేశారు. కానీ ఏంటంటే ఛానల్ రన్ చేయడానికి ఓన్లీ నచ్చడమే కాదు, ఛానల్ రీచ్ ఉండాలి కదా. మనం ½ అవర్ 1 అవర్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏ రీచ్ అనేది లేకుండా మనకి ఛానల్ డెడ్లోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కూడా గ్రాఫిక్స్ డిజైనింగ్ రిలేటెడ్ అయినా కానీ కొంచెం డిఫరెంట్ వే అన్నమాట. అంటే ఇప్పుడు దాకా క్రియేటివ్ స్పేస్ అని నేనైనా కానీ అండ్ ప్రీవియస్ ఏ ఛానల్స్ అయినా కానీ ఈ కైండ్ ఆఫ్ థాట్ తీసుకోలేదనే అనుకుంటున్నాను నేను. అది ఏందనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనం వీడియోస్ ½ అవర్ 1 అవర్ చేసాం. అది అంత టైం కూర్చొని స్పెండ్ చేసే అంత ఓపిక ఎవరికీ లేదు. ఇది రీజన్ ఎందువల్లంటే ఆ ఓపిక నాకు కూడా ఉండదు సమ్ టైమ్స్, అంటే కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ ఏంటంటే అంటే చిన్న ట్యుటోరియల్స్ అయితే చేస్తుంటాను, దాని గురించి మీకు వరీ ఏం లేదు. బట్ ఇప్పుడు సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఒక టూల్, అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక కర్వ్ టూల్, ఒక లెవెల్ టూల్, ఈ రెండు కూడా ఒకటే మనం యూస్ చేస్తుంటాం. అది బిగినర్ అయినా ప్రో డిజైనర్ అయినా. కానీ డిఫరెన్స్ ఏంటంటే అర్థం కానిది, లెవెల్ టూల్ వాడాల్సిన చోట కర్వ్ టూల్ వాడతారు, కర్వ్ టూల్ వాడాల్సిన చోట లెవెల్ టూల్ వాడతారు. బట్ ఏ టైంలో లెవెల్ వాడాలి, లైక్ లెవెల్ టూల్, ఏ టైంలో కర్వ్ టూల్ వాడాలి, ఇది కరెక్ట్గా మనోళ్ళకి తెలియదు. చాలామందికి, కొంతమందికి తెలుసు, ప్రొఫెషనల్గా ఉన్నోళ్ళకి, వాళ్ళకైతే వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు, వాళ్ళ గురించి నేను ఎటువంటి డిస్కషన్ చేయట్లేదు. ఈ ఛానలే మెయిన్, బిగినర్సే మెయిన్ దీనికి అంటే బేస్. ఎందువల్లంటే వాళ్ళకి మనకి నేర్పించే ఇన్స్టిట్యూట్ వైజ్ కూడా వాళ్ళు కూడా నేను తక్కువ చేయట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఒక లెవెల్లో నేర్పివ్వడం అనేది లేదు. ఎందువల్లంటే వచ్చారు, సాఫ్ట్వేర్ చెప్పారు, పంపించేసాం, అయిపోయింది వాళ్ళది. కానీ ఈ అప్లికేషన్లో ఉండే టూల్స్, అంటే ఏ టూల్ని ఏ టైంలో ఏ పద్ధతిలో యూజ్ చేయాలి అనేది ఎక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక సిగ్నేచర్గా మనకు తెలియాలి అనుకున్నప్పుడు మనం ప్రతి టూల్ని కూడా ప్రొఫెషనల్ వైజ్గానే తెలుసుకోవాలి. అంతేగాని లెవెల్స్ యూజ్ చేయాల్సిన చోట కరువు యూజ్ చేయాల్సిన చోట లెవెల్స్ కాదు. ఏ టైంలో ఏ టూల్ని ఉపయోగించాలి అంటే మనకి హార్డ్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నేను తీసుకొని వచ్చి అంటే సెలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి టూల్ని డీటెయిల్గా ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. ఈ సబ్జెక్ట్తోనే మనం ఈ ఛానల్ని ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్గా తీసుకొని వస్తున్నాను. అండ్ లాస్ట్ టైం మీరు మీ సపోర్ట్ని ఎలా అందించారో ఈ టైం కూడా అలాగే మీ సపోర్ట్ని అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు అందించే సపోర్ట్ నాకు ఛానల్ ఎక్కడ స్టక్ అవ్వకుండా కంటిన్యూస్గా మూవ్ ఆన్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ లాస్ట్లో ఒక మాట, క్రియేటివ్ స్పేస్ ఛానల్ ఆపేసిన తర్వాత నేను గ్రాఫిక్స్ డిజైనింగ్ కోర్స్ అనేది కూడా స్టార్ట్ చేశాను. కొంతమంది ట్రైన్ కూడా అయ్యారు. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి చూడండి, మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి, మీకు డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇన్డెప్త్గా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, ఇన్డెప్త్ అండ్ సబ్జెక్ట్ వైజ్గా కూడా మనకి క్లాసెస్ ఉంటాయి. మీకు ఏది కావాలన్నా అలా చూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్స్టిట్యూట్ వైజ్కి అండ్ ఇక్కడికి చాలా కంపారిజేషన్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. లేదు ఫ్రీ ఆఫ్ సోర్స్ ఏదైనా ఉందంటే ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్టే నా ప్రైజ్కి బేర్ చేయండి. అంతేవరకే. కానీ ఇక్కడ మీరు నేర్చుకోండి
నేను పర్ఫెక్ట్గా అయితే నేను ఏం చెప్పటం లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏందనేది కూడా నేను ఇక్కడే మీకు రివీల్ చేస్తాను. అండ్ మనలో కొంతమంది డిజైనర్స్కి ఒక చిన్న ఒక అపోహ ఉంది. కలర్ గ్రేడింగ్ ఏంటి, కలర్ కరెక్షన్ ఏందనేది. ఇది తెలిసిన వాళ్ళు అయితే ఓకే, లీవ్ ఇట్, ప్రాబ్లం లేదు. బట్ తెలియని వాళ్ళ కోసంగా నేను దీని మీద క్లియర్ కట్గా వీడియో తీసుకురాబోతున్నాను. చిన్న బిట్టే ఇంట్రడక్షన్గా కాబట్టి. లైక్ ఈ వీడియో మీరు సండే చూస్తుంటారు, మీకు మంగళవారం సాయంత్రం 7 గంటలకి కలర్ కరెక్షన్ ఏంది, కలర్ గ్రేడింగ్ ఏంది, దాని మీద వీడియో తీసుకొని వస్తున్నాను. ఓకే, అయితే డోంట్ ఫర్గెట్, ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోలో మీతో కలుస్తాను.